బీసీ రిజర్వేషన్ల అంశంపైన హైకోర్టులో వాడి వేడి వాదనలు కొనసాగుతున్నాయి. ముందుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 4 గంటల పాటు వాదనలు వినిపించారు పిటిషనర్లు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా తమ వాదనలు కొనసాగించారు. తర్వాత ప్రభుత్వం కౌంటర్ వాదనలు మొదలుపెట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వి వర్చువల్ గా హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని కోర్టుకు వివరించారు. అలాగే చట్టాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరని, రిజర్వేషన్లు 50% దాటకూడదని రాజ్యాంగంలో లేదన్నారు. ఇక శాస్త్రీయ పద్ధతుల్లో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ఉందని కోర్టు ముందు వాదిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా, జరిగితే దానికి బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలవుతుందా లేదా, కోర్టు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది సర్వత్రా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా హైకోర్టు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 మీదనే సుదీర్ఘంగా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఉదయం మార్నింగ్ పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి కావచ్చు, మరోవైపు మయూర్ రెడ్డి కావచ్చు, దాదాపు 3 గంటల పాటు తమ వాదనల్ని సుదీర్ఘంగా వినిపించారు. మొత్తం మీద వాళ్ళు ఒక 4 ప్రధాన అంశాల మీద వారి వాదనలు కూడా కంటిన్యూ కొనసాయి. బీసీ రిజర్వేషన్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లు మించి ఉండడానికి వీల్లేదంటూ కూడా సుప్రీంకోర్టులు ఇంద్రసాని జడ్జిమెంట్లు కావచ్చు, కృష్ణమూర్తి జడ్జిమెంట్లు కావచ్చు, అనేక జడ్జిమెంట్లు కూడా ప్రస్తావిస్తూ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు ఎంపైరల్ కమిటీ కావచ్చు, ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి నివేదిక బహిర్గతం చేయలేదు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఏకపక్షంగా దీన్ని జీవోని తీసుకొచ్చారనే వాదన అటు పిటిషనర్ వినిపించారు. మరోవైపు గవర్నర్ దగ్గర ఇంకా బిల్లు పెండింగ్లో ఉంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి హుటాహుటిన దీన్ని తీసుకొచ్చారనే వాదన అటు పిటిషనర్ తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని రద్దు చేయాలంటూ కూడా పిటిషనర్లు పదే తన వాదనలు కూడా వినిపించారు. ఆ తర్వాత లంచ్ విరామం ఇచ్చింది కోర్టు. లంచ్ విరామం తర్వాత ఉదయం మార్నింగ్ మెన్షన్ చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్లు కూడా కొద్దిసేపు విచారణ చేపట్టింది. వారికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు కూడా సుదీర్ఘంగా వినిపిస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదనే వాదన ఎక్కడ కూడా లేదు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చాలా వరకు 50% పైనే ఉంది. ఈడబ్ల్యూసీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 10% రిజర్వేషన్లు పెంచిన తర్వాత దాని శాతం ఇప్పుడు 60%కి వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టసభల్లో ఆ యొక్క బిల్లు ఆమోదం కావడం, ఆమోదం తర్వాతనే గవర్నర్ దగ్గరకు ఆ బిల్లు పంపించడం. గవర్నర్ దగ్గర దాదాపు 6 నెలల పాటు ఆ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. 1 నెల మాత్రమే ఉందని ఏదైతే పిటిషనర్స్ చెప్తున్నారో అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. ఆగస్టు 31వ తేదీన బిల్ పాస్ అయితే అది గవర్నర్కి పంపిన తర్వాత ఆ గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదు, కానీ ఎక్కడ కూడా రిజెక్ట్ కూడా చేయలేదనే వాదన ఈరోజు అభిషేక్ మను సింగ్ మరొకసారి తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా రిటర్న్ కూడా బిల్ని గవర్నర్ చేయలేదు. గవర్నర్ దగ్గర ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉంది. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు, గవర్నర్ తిరస్కరించాలని చెప్పడం సరైనది కాదు అనే వాదన అభిషేక్ మను సింఘ్వి మరొకసారి తమ వాదనలు కూడా వినిపించారు. మరోవైపు చట్టాన్ని సవాల్ చేయకుండా వీళ్ళు చట్ట రూపం తర్వాతనే వీళ్ళు బిల్లును తీసుకొచ్చారు, కానీ మెయిన్ చట్టాన్ని సవాల్ చేయకుండా దాని చట్టం ఆధారంగా తయారైనటువంటి బిల్ని సవాల్ చేయడం ఇదంతా కూడా పూర్తిగా విడ్డూరంగా ఉందనే వాదన అటు అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తమ వాదనలు కూడా ఉంచారు. లక్షల మంది డెడికేషన్ కమిషన్ సంబంధించిన కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చాలా మంది కోట్ల ప్రజల యొక్క మొత్తం కూడా వారి యొక్క డేటాను సేకరించింది. డెడికేషన్ కమిషన్ 64% బీసీలు ఉన్నారు కాబట్టి వారికి చట్టరీత్యా 42% బీసీ రిజర్వేషన్ ఉండాలంటూ కూడా డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఆధారంగా చట్టసభల్లో తీర్మానం చేస్తారు. ఎక్కడైనా బిల్ పాస్ కావాలంటే చట్టసభల్లో పూర్తిగా గొడవలు జరుగుతుంటాయి. ఆ బిల్ని ఆపోజిషన్ పార్టీ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా జరగలేదు. బిల్ ఏకగ్రీవంగా తీర్మానం చట్టసభలో ఉభయ చట్టసభల్లో తీర్మానమైంది. ఆ తీర్మానం అయిన తర్వాత గవర్నర్ దగ్గర పంపారు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ బిల్ని జీవోని తీసుకొచ్చారనే వాదన అభిషేక్ సింగ్ మనవి చేశారు. ఇంకా వాదనలు అయితే వాడి వేడిగా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై మరి కోర్టు
ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుని, ఎందుకంటే రేపు మొదటి విడత షెడ్యూల్ కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు ఎంపీటీసీ జెడ్పీసీ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే లేదని చెప్పవచ్చు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు అటు కొండా సురేఖ కావచ్చు, మరోవైపు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకిటి శ్రీహరి కావచ్చు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసరావు ముగ్గురుతో పాటు నలుగురు ప్రభుత్వ తరపున అటు ఇక్కడికి హాజరయ్యారు. నేరుగా కోర్టులో తమ వాదనలు ప్రత్యక్షంగా వారు వింటున్నారు. కోర్టు విచారణ తర్వాత వారందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. మరి ఈ రోజు కంప్లీట్ గా ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత మరి కోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాత్రం చూడాల్సింది. సునీల్, అయితే మార్నింగ్ నుంచి కూడా పిటిషనర్లు వాదన విన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైతే మను సింఘ్వి తన వాదనలు ఆయన అక్కడ చెప్తున్నట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఎంతసేపు కొనసాగేటువంటి అవకాశం ఉందనుకోవాలి? పిటిషనర్లు లేవనెత్తినటువంటి అన్ని అంశాలకు కౌంటర్గా తమ వాదనలు కూడా సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలు కూడా వినిపిస్తున్నారు. మొదట వారు లేవనెత్తినటువంటి డెడికేషన్ కమిషన్ బహిర్గతం చేయలేదు, మరోవైపు ఎంపీరియల్ కమిటీ సంబంధించినటువంటి డేటాను సక్రమంగా బయటపెట్టలేదు, మరోవైపు 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు వాదనలు చెప్తున్నారు. కానీ వీటికి సంబంధించినటువంటి పిన్ టు పిన్ రిపోర్ట్ మొత్తం కూడా కౌంటర్ రూపంలో అభిషేక్ మను సింఘ్ వాదనలు కూడా వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూసీ విధానం అమలైన తర్వాత 2020 సంబంధించినటువంటి దాంట్లో ఈడబ్ల్యూసీ విధానం అమలైన తర్వాత 10% రిజర్వేషన్లు పెరిగాయి. ఆ 10% పెరిగిన తర్వాత దానికి సంబంధించిన 2019లో ఈడబ్ల్యూసీ విధానం అమల్లోకి వచ్చింది. 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఆ అమల్లోకి వచ్చిన ఫలితంగానే రిజర్వేషన్లు 50% నుంచి అదనంగా 10% పెరగడం వల్ల ఈ శాతం మొత్తం 60%కి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు మనం చూడొచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, కొన్ని తమిళనాడుకు సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో 50% పైనే రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దేశంలో ఎక్కడ కూడా 50% మించి ఉండడానికి వీల్లేదనే ప్రక్రియ ఎక్కడ కూడా లేదు. జనాభా ప్రాతిపదికన బట్టి ఆ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ పెంచే అధికారము రాష్ట్రాలకు ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వాటికి సంబంధించినటువంటి చట్టాలను తయారు చేస్తూ ఉంటారు. అదే తరహాలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని తయారు చేసింది. ఆ చట్ట ఉభయ చట్టసభల్లో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే గవర్నర్ దగ్గరికి ఆ బిల్లుని పంపించడం అనేది గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉన్నమాట వాస్తవే. కానీ ఎక్కడ కూడా గవర్నర్ రిజెక్ట్ చేయలేదు. ఆ బిల్లు ఆ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 దాన్ని సవాల్ చేయడం చాలా విడ్డూరం. ఇదైతే జీవో ముందున్నటువంటి చట్టాన్ని వీళ్ళు దీన్ని సవాల్ చేయకుండా జీవోని సవాల్ చేయడం పట్ల కొంత అసహనం కూడా అభిషేక్ సింఘ్ వ్యక్తం చేయడం. దీనికి సంబంధించినటువంటి కౌంటర్ రూపంలో తన వాదనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం అంటే మరొక హాఫ్ అన్ అవర్ పాటు అతని వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే పిటిషనర్లు దాదాపు 3 గంటల పాటు తమ సుదీర్ఘంగా అటు వివేక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మయూర్ రెడ్డి కావచ్చు, అనేక వాదనలు కూడా వినిపించారు. సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లు ప్రస్తావించారు. కాబట్టి ఇక బిల్లు అంటే 50% మించి రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు యొక్క రిజర్వేషన్లు పెంచే అధికారం ఉన్నాయి. కొన్ని జడ్జిమెంట్లు కూడా అటు అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించే అవకాశం. ప్రస్తుతం అయితే వాదనలు మాత్రం వాడివేడిగా ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు 4:30 వరకు కోర్టు టైమింగ్ ఉంటుంది. కాబట్టి 4:30 తర్వాత మరి దీన్ని విచారణ కొనసాగిస్తుందా లేదా మళ్ళీ ఈ పిటిషన్ రేపటికి ఏమైనా వాయిదా వేస్తున్నది మాత్రం మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్, మనం చూసాం రేపటి నుంచి కూడా ఎంపీటీసీ జెడ్పీటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఈ రోజు సాయంత్రం వరకే తీర్పు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? లేదా పిటిషనర్లకు మరొకసారి కౌంటర్ కి జడ్జి అనుమతించే ఛాన్సెస్ ఉండొచ్చా? ఈ రోజుతో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుందనే వాదనలో కొంత క్లారిటీ అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా వాదనలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. అటు పిటిషనర్స్ మయూర్ రెడ్డి, వివేక్ రెడ్డి వాదనలు కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత ప్రభుత్వ వాదనలు కంప్లీట్ కావాలి. ఇంకా ప్రభుత్వ వాదనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని తర్వాత ఈ పిటిషన్లో ఇంక్లూడ్ అయినటువంటి దాదాపు 38 మంది బీసీ నేతలు ఇందులో ఇంక్లూడ్ కావడం జరిగింది. ఆర్ కృష్ణయ్య కావచ్చు, వి హనుమంతరావు తరపున వారు కావచ్చు, ఆది శ్రీనివాస్ నాయక్ కావచ్చు, చాలా మంది అటు చింతపండి నవీన్, చాలా మంది దాదాపు 38 మంది పిటిషనర్లు అంటే దాదాపు ఇంప్లీడ్ పిటిషన్లు 38 అయ్యాయి. వారి వాదనలు కూడా హైకోర్టు ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వాదన ఈ రోజుతో కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. ఈ రోజుతో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడడం లేదు. ఇంకా వాదనలు స్టిల్ కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈరోజు వాదనలు ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన మరి స్టే అప్పుడు, ఎందుకంటే రేపు మొదటి విడత షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రేపు మొదటి విడత సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి
దానికి సంబంధించిన విషయంలో మరి స్టే ఇస్తుందా, జీవో మీద ఏమన్నా రేపటి వరకు దాన్ని పొడిగించాలని ఆదేశాలు వస్తుందా అనేది కూడా ఒక క్లారిటీ అయితే 4:30 తర్వాతనే వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే వాదనలు అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతాయి. ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు ఇంకా కంటిన్యూగా వినిపిస్తూనే ఉన్నారు. వాదనలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్లీట్ పిటిషన్ వాదనలు ఉంటాయి. ఇంప్లీట్ పిటిషన్ల వాదనలు విన్న తర్వాత మరి కోర్టు టైమింగ్ అప్పటికే అయిపోతే మరి దీన్ని రేపటికి ఏమైనా వాయిదా వేస్తుందా లేదా ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయంలో మరొకసారి కౌంటర్ రూపంలో ఏమైనా నోటీసులు ఇచ్చి కౌంటర్ రూపంలో ఏమైనా కోరుతుందా అనేది కూడా 4 గంటల తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే వాదనలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. సంధ్య. రైట్ సునీల్.